Welcome to Sonu Swati Vlogs. ఒక రోజు ముందు ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే అంటే పండగ రోజు కంపల్సరీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ మొత్తం అంతా తుడుచుకోవాలి. దాని తర్వాత బయట నేను ముగ్గు వేసుకున్నాను. ఈరోజు బోనాలు కాబట్టి సో గుమ్మానికి కంపల్సరీ వేపాకులు ఉండాలి. దాని తర్వాత ఇంట్లోకి వచ్చి దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత నేను మర్చిపోయాను. దాని తర్వాత కొంతసేపు అయినాక గుర్తుకొచ్చిన తర్వాత కొంచెం వీడియో తీశాను. అండ్ గంగమ్మ తల్లికి ఇలా పూజ చేసుకుంటాం అనమాట. అంటే మా మమ్మీ చేసేది, సో నాకు అలా అలవాటైపోయింది. ఎప్పుడూ కూడా బోనాలకి కంపల్సరీ ఇలా గంగమ్మకి పూజ చేసుకుంటాను. ఇలా బోనము అయితే పైన వాళ్ళు పిలిచారనమాట, పసుపొట్టుకి పిలిస్తే సో అక్కడికి వెళ్ళేసి పసుపొట్టు తీసుకున్నాను. సో టిఫిన్ లాగా నేను మా హస్బెండ్ తింటున్నాము. సో సుభద్రన్ కూడా తినవే పులిహోర అంటే ఆహా నేను తినను, మళ్ళీ బిర్యానీ మిస్ అయిపోతానని చెప్తుంది. మళ్ళీ బిర్యానీ పట్టదు, ఇది తింటే ఇంత కొంచెం తింటానంట, ఈ కొంచెం బిర్యానీ మళ్ళీ మిస్ అయిపోతుంది కదా. సో టిఫిన్ తినమంటే తినకుండా అలా వండిందనమాట. దాని తర్వాత నేను మెహందీ పెట్టాను. ఎప్పుడు బోనాలకు వచ్చినా కంపల్సరీ ఇలా మెహందీ పెట్టించుకుంటుంది. దాని తర్వాత ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ రెసిపీ నేను తర్వాత అంటే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. సో అందుకనే నేను ఆ వీడియో అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు. ఆ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, చూడండి. ఇప్పుడు బిర్యానీ చూడండి. సరే. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కానీ ఏంటంటే సుభద్ర వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ బాబు అయితే రాలేదనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అన్నీ అయితే తీసుకొచ్చి పక్కన పెట్టేసాము. ఏంటంటే ఉల్లిపాయలు, నిమ్మకాయలు కట్ చేసి పెట్టేసాము, అండ్ రైతా చేసేసాము, ఇంకా బిర్యానీ కూడా తీసుకొచ్చి పెట్టేసాము. ఇంతలోనే వాళ్ళు వచ్చేసారు. సో ఇంకా బిర్యానీ అయితే వడ్డించడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంత రెడ్ అయ్యింది అని చెప్పేసి అడగచ్చు. ఏంటంటే మేము డీమార్ట్లో కొత్తగా కారం వచ్చిందని చెప్పేసి అది తీసుకున్నాము. అది ఏంటంటే కారం తక్కువ ఉంది కానీ కలర్ మాత్రం ఎక్కువ ఉంది. సో అదే మేము చేసిన మిస్టేక్, అంతకుమించి ఇంకేం లేదు. కానీ టేస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ సుభద్ర ఎప్పుడు చేసినా బాగానే చేస్తుంది, చాలా బాగుంది. ఫస్ట్ నేను కాదులే. ఎట్లుంది అర్జున్? కారం ఉందా? విను, కారం లేదు కానీ కలర్ మాత్రం సాలిడ్ ఉంది. కలర్ అసలు ఏనేయలే. ఎట్లుంది సాయి? బాగుందా? నేనే చేసా. సుభద్ర ఎట్లుంది సుభద్ర? ఒకటి హైలైట్ చెప్పాలా? ఈమె ఎట్లా కూర్చొని తింటుందో, ఎట్లా తింటుందో ఇట్లా ఏ పొగల మీద అయితే వేసుకోడరా ఆ పొగల మీద ఇట్లా పెట్టుకొని తినాలన్నమాట. అట్లా తింటుంది మా సుబ్బు. ఇప్పుడు నేను తింటున్నా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చూడడానికి కారం ఉందన్నట్టు అనిపిస్తుంది కానీ కారం అయితే ఏం లేదంట. అంతే సరిపోయింది. సో బిర్యానీ తినేసిన తర్వాత ఏం చేస్తాము, ఏదైనా స్ప్రైట్ తాగాలి అని చెప్పేసి అనుకుంటాం. సో స్ప్రైట్ తాగాలి అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఏంటంటే అర్జున్ వచ్చేటప్పుడు సోడా తీసుకొని వచ్చాడనమాట. సో సోడా చెయ్యి అని చెప్పేసానంటే ఇంకా సుభద్ర సోడా చేస్తుంది. ఏంటి అంటే తను కొంచెం వెరైటీగా చేస్తుంది. కొంచెం సాల్ట్ వేసింది, కొంచెము ఇంకా షుగర్ వేసింది, తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం మళ్ళీ సోడా వేసి మొత్తం అంతా అంటే చక్కెర కరిగేంత వరకు అలా కలిపేసిస్తుంది అనమాట. కలిపేసిన తర్వాత మళ్ళీ సోడా వేసి అలా కలిపేసి ఇచ్చిందనమాట. చాలా టేస్ట్ ఉందంట, బట్ నేను తాగలేదు. ఏంటంటే నేను స్ప్రైట్ తాగాను, ఆ సోడా అంత టేస్ట్ అంత నాకు నచ్చదు. సో అందుకే నేను తాగలేదు అనమాట. సో వాళ్ళు మాత్రం తాగారు. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది అక్క, నువ్వు మిస్ అయ్యావు అని చెప్పేసి తను అదే చెప్తుంది అనమాట. అంటున్నారు కదా, అట్లానే తీస్తున్నాను. నేను ఇది అవుతున్నా. అదంతా డూపు, లోపల పోతే గిన్నెత్తుతో చూడండి చూడండి. మా పో గిన్నెత్తుకో పో. ఆమె గిన్నె ఎత్తుతామంటే వీడియో తీస్తుంటే గిన్నె ఎత్తుకోవట్లేదు. ఎత్తుగా చాలు కానీ సో మేమైతే రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నాము.
సో ఇదంతా కూడా వీడియో అంతా కూడా పాపం సాయిధరమే తీశాడు. మాతో పాటు టెంపుల్కి వచ్చాడు, టెంపుల్ దగ్గర దాకా మొత్తం అంతా కూడా పాపం సాయిధరమే తీశాడు. అండ్ ఇంకా మేము ఇలా నడుచుకుంటూ ఎప్పుడు వెళ్ళినా సరే మేము ముగ్గురమే వెళ్తాము. అంటే ఇంకా మా హస్బెండ్స్ రారనమాట. ఇంకా సుభద్ర వాళ్ళ హస్బెండ్ రాడు, ఇంకా మా హస్బెండ్ రాడు. వాళ్ళు మాత్రం టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకా మేమైతే వెళ్తామన్నమాట. సో ఇదంతా కూడా వీడియో ఇదంతా కూడా మొత్తం సాయిధరమే తీశాడు. సో కొంచెం కొంచెం అట్లా అంటే తను చిన్నగా ఉంటాడు, వాళ్ళు పెద్దగా ఉంటారు కాబట్టి సో కొంచెం సరిగ్గా తీయడానికి రాలేదు. అండ్ అంతేకాకుండా చాలా పబ్లిక్ ఉండింది. సో అందుకనే సరిగ్గా తీయలేకపోయామన్నమాట. సో దాని తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా అలంకరించారు, అంటే ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బాగుండింది. అదంతా కూడా నేను చూపిస్తాను. ఇంకా గజస్తంభం దగ్గర అక్కడైతే ఇంకా మేము మొక్కుకొని దాని తర్వాత ఇంకా చుట్లు తిరగాలికైతే ఒక 5 చుట్లు తిరిగామన్నమాట. గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసేసి దాని తర్వాత ఇక్కడ నేను వాటర్ పోసి దాని తర్వాత ఇంకా అక్కడ పూజ చేసేసి, అంటే పూజ అంటే జస్ట్ ఇట్లా కొంచెం అంటే పసుపు కుంకుమ వేసేసి దాని తర్వాత అక్కడ ఉయ్యాల కట్టాను. చాలామంది అట్లా ఉయ్యాలలు కడుతూ ఉంటారనమాట. బోనాల పండుగ వచ్చిందంటే కంపల్సరీ ఇట్లా కడుతూ ఉంటారనమాట. సో ఇదంతా కూడా నాకు మా మమ్మీ ఇట్లా చేసేదనమాట. అంటే మా మమ్మీతో పాటు అట్లా వెళ్ళేదాన్ని, అట్లా చేసేది మా మమ్మీతో పాటు నేను కూడా అలా నేర్చుకున్నాను అనమాట. సో అక్కడ ఉయ్యాల కట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టడానికి ఇక్కడ నించున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నిన్న వ్లాగ్. ఒకటే టెంపుల్కి వెళ్ళాము. చాలా టెంపుల్స్ ఉంటాయి సైదాబాద్లో, బట్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. అండ్ సైదాబాద్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా నేను ఒకసారి వీడియో తీస్తాను. అన్ని టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో సైదాబాద్లో చాలా అంటే చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ ఒక్క టెంపుల్కి మాత్రమే వచ్చాము. తర్వాత అప్పటికి కొంచెం కొంచెం చినుకులు స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ టెంకాయ కొట్టేసిన తర్వాత ఇంకా అక్కడ అగరబత్తులు ముట్టేసేసి దాని తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అమ్మవారిని చూస్తున్నారు కదా, ఎంత కలగా, ఎంత అందంగా, ఎంత బాగుంది చూడండి. అసలు 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంది. ఇంకా బయట నుంచి ఇంకా టెంపుల్ చూడండి ఎంత బాగా అలంకరించారో. నిజంగా అసలు ఈ డెకరేషన్ చేసిన వాళ్ళకైతే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. చాలా బాగా చేశారు అసలు వాళ్ళు. అండ్ ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇక్కడైతే ఘట్టం ఎత్తుకొని సో ఒక అతను అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా డ్యాన్స్ కొంచెమే తీశాను. దాని తర్వాత ఇక ఫస్ట్లో వేషాలు వేసుకున్నారు కదా, అతను ఇలా బెదిరిస్తున్నాడు, సుభద్రను బెదిరించాడు. సో సుభద్ర భయపడింది. సో ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. సో ఎప్పుడు మేము గ్రూప్ సెల్ఫీ తీసుకోము, సో ఈసారి కంపల్సరీ తీసుకుందామని చెప్పేసి సో అట్లా గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాం అనమాట. సో కొన్ని ఫొటోస్ దిగాము. సో బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా 8 వరకు సుభద్ర వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. 8 వరకు ఇక వీలైతే ఇంకా ఇద్దరు ఎవరు అర్జున్ అండ్ వినయ్ వీళ్ళిద్దరైతే టీవీ పెట్టుకొని టీవీ చూడడమే సరిపోయింది. ఇంకా మాకైతే ఫొటోస్ దిగడము, ఇంకా పైన కొన్ని డాన్సెస్ చేసాము. ఇంకా మాకైతే ఇదే సరిపోయింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.